అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా మీరంతా ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో ఇల్లు ఎలా ఊడిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, ఏ దిక్కు నుండి ఊడవాలి, ఏ సమయంలో ఊడిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మనందరి ఇంట్లో ఉండే చీపురు శ్రీ మహాలక్ష్మితో సమానం. సూర్యోదయం కావడానికి 45 నిమిషాల ముందు ఉండే కాలాన్ని ఉషత్కాలమని అంటారు. ఆ సమయంలో ఇంటిని ఊడ్చి శుభ్రం చేయాలి. చీపురుతో ఇంటిని ఊడ్చేటప్పుడు మౌనంగా ఊడవాలి. ఇంటిని చీపురుతో ఊడ్చే తీరు ఈశాన్య దిక్కున ఊడవడం ప్రారంభించి ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం దిక్కు ఊడుస్తూ వచ్చి ఉత్తర భాగాన ఆ చెత్తను ఎత్తి చెత్త డబ్బాలో వేయాలి. ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును నిలబెట్టకూడదు. చాలామంది చీపురు ఖరాబ్ అవుతుందని నిలబెడతారు. అలా చీపురును నిలబెట్టడం అరిష్టం. చీపురును నేలబారుగా మాత్రమే పెట్టాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే సూర్యోదయానికి ముందే, అంటే సూర్యోదయం అవడానికి 45 నిమిషాల ముందు ఉషత్కాలంలో, అదేవిధంగా సాయంత్రం సూర్యాస్తమయం అవడానికి 45 నిమిషాల ముందే ఇంటిని ఊడ్చి శుభ్రపరచుకోవాలి. ఇంటిని ఊడ్చిన తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించాలి. ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఇంటిని అస్సలు ఊడవకూడదు. దేవుణ్ణి పూజించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని ఊడవకూడదు. భోజనం చేసిన వెంటనే ఇంటిని ఊడవకూడదు. చాలామంది అనుకుంటారు, అన్నం మెతుకులు పడతాయి కదా ఎలా అని. భోజనం చేశాక నేల మీద పడిన అన్నం మెతుకులను చేతితో ఎత్తాలి. అదేవిధంగా ఇంటికి వచ్చిన బంధువులు వెళ్ళిన వెంటనే ఇంటిని ఊడవకూడదు. ఇంట్లో ఎవరైనా తుమ్మినప్పుడు ఇంటిని శుభ్రం చేస్తున్నప్పటికీ కాసేపు ఆగి ఊడవాలి. ఇంట్లో ఎవరైనా ఏడుస్తున్నా, కోపంగా అరుస్తున్నా ఆ సమయంలో ఇంటిని ఊడవకూడదు. చాలామంది నిద్రపోయే ముందు ఇంటిని ఊడుస్తారు. అలా రాత్రి నిద్రపోయే ముందు ఇంటిని ఊడవకూడదు. కొంతమంది ఇంటిని ఏ సమయంలో పడితే ఆ సమయంలో రోజులో ఎక్కువసార్లు ఊడుస్తూ ఉంటారు. అలా ఊడవకూడదు. అదే పనిగా ఇంటిని ఎక్కువసార్లు, అంటే 4-5 సార్లు ఇలా ఊడుస్తూ ఉంటే ఇంట్లో డబ్బు అనేది నిలవదు. ఇంట్లో శాశ్వతంగా డబ్బు ఉండాలంటే చీపురుతో ఎక్కువగా ఊడవకుండా తడి బట్టతో తుడవడం చేయాలి. ఇంటిని ఊడ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని నుదుట బొట్టును సరిచేసుకొని దేవుడి గదిలో వెళ్ళి దీపారాధన చేయాలి. ఉదయం సమయంలో అయితే స్నానం చేసి దేవుని గదిలో దీపారాధన చేయాలి. ఇంటి కులదైవానికి మొదటగా నమస్కారం చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళ్ళు కడుక్కోకూడదు. ఈ విధంగా ఇంటిని ఊడ్చి ఈ నియమాలన్నీ పాటించడం వలన అఖండమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.